కూడా హాయ్. ఈరోజు మనం అప్లికేషన్స్ ఆఫ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా చూస్తున్నాం. సో ముఖ్యంగా ఎటువంటి అప్లికేషన్స్ అంటే 10th క్లాస్లో మనకు ఈజీ టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని చెప్పేసి మనం ఆల్రెడీ చదువుకున్నాం. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కునే దాంట్లో యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనేది ఒక డిఫరెంట్ మెథడ్ని మనకు పరిచయం చేస్తుంది. సెకండ్ది ఏంటిది అంటే ఈజీ టు అండర్స్టాండ్ ద డివిజిబిలిటీ అండ్ నేచర్ ఆఫ్ ఏ నెంబర్. ఒక నెంబర్ ఎట్లా ఉంది, దాన్ని ఏ నెంబర్తో డివైడ్ చేస్తే ఎట్లాంటి మార్పులు వస్తాయి అనేటటువంటిది మనం చెప్పేందుకు యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్స్ అంటే తెలుసు కదండి మీ అందరికీ కూడా. ఏవైతే 2 టేబుల్తో డివైడ్ అవుతాయో వాటిని ఈవెన్ నెంబర్స్ అంటాం. వాటి జనరల్ ఫామ్ ఏంటిది అంటే 2 into n చెప్పేసి అని మనము యూక్లిడ్ డివిజన్ లెమ్మా ద్వారానే ప్రూవ్ చేయొచ్చు. అట్లాగే ఆడ్ నెంబర్స్కి సంబంధించినటువంటి జనరల్ ఫామ్ ఏదైతే ఉందో అది 2n+1 అని చెప్పేసి కూడా మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా ద్వారానే ప్రూవ్ చేయొచ్చు. ఈ ప్రూవ్ చేయడం అనేది ఎట్లాగో మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకొని ప్రూవ్ చేయొచ్చు. సో ముందుగా యూక్లిడ్ డివిజన్ లెమ్మా యూజ్ చేసి హెచ్సిఎఫ్ ఎట్లా కనుక్కోవాలో చూద్దాం. మనకి ఇచ్చిన నెంబర్లు 8, 20 and 36. ముందుగా 8 and 20 తీసుకొని 8 చిన్న నెంబర్ కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇయర్లో పెట్టేసుకొని 20 మిడిల్లో వేసుకుందాం. మనకు 8 2s 16 అనేది నియరెస్ట్ నెంబర్. తర్వాత 4 రిమైండర్ అవుతుంది. ఈ 4ను మళ్ళీ లెఫ్ట్ సైడ్ వేసుకొని 8ని మధ్యలో వేసుకోవాలి. 4 2s 8. సో రిమైండర్ 0. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి హెచ్సిఎఫ్ 8, 20 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఎందుకంటే మనకు 4 ఉన్నప్పుడు మనకు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 4ని నెక్స్ట్ వచ్చినటువంటి 36ని మనం ఇక్కడ డివైడ్ చేద్దాం. సో 4 9s 36 క్లియర్గా అవుతుంది కాబట్టి మనకు రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి 4తో డివైడ్ చేసినప్పుడు వచ్చింది కాబట్టి హెచ్సిఎఫ్ ఏదైతే ఉందో 4, 36కి మనకు ఇక్కడ 4 వస్తుంది. సో ఫైనల్గా హెచ్సిఎఫ్ 8, 20 and 36కి 4 అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేయొచ్చు. సో ఫస్ట్ 2 నెంబర్స్కి కనుక్కున్న ఆన్సర్ తోటి థర్డ్ నెంబర్ని డివైడ్ చేయాలి. డివైడ్ చేసి సేమ్ ప్రొసీజర్ మనం ఫాలో కావాలి. ఏ నెంబర్ తోటి అయితే రిమైండర్ 0 వస్తుందో అదే మనకు కావాల్సినటువంటి హెచ్సిఎఫ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. 21, 48 and 69కి మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ముందుగా 21 and 48కి మనం హెచ్సిఎఫ్ కనుక్కుంటే 21 1s 21, 21 2s 42 అనేది నియరెస్ట్ వన్. సో 42 తీసుకుంటే 6 మిగులుతుంది. 21 మళ్ళీ మధ్యలో వస్తుంది. 6 3s 18 నియరెస్ట్ వన్. 3 మిగులుతుంది. ఈసారి 6 మిడిల్లో. 3 2s 6 కాబట్టి మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 3. ఇప్పుడు ఈ 3ని నెక్స్ట్ ఉన్నటువంటి 69 తోటి మనం డివైడ్ చేద్దాం. సో 3 23s 69 క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ 3తో డివైడ్ చేసినప్పుడు 0 వచ్చింది. సో ఇక్కడ 3తో డివైడ్ చేసినప్పుడు 0 వచ్చింది. ఇక్కడ అదే 3తో డివైడ్ చేసినప్పుడు 0 వచ్చింది. సో ఫైనల్గా మనం హెచ్సిఎఫ్ ఏమని రాయొచ్చు అంటే 21, 48 and 69కి హెచ్సిఎఫ్ ఏంటిదంటే 3 అని చెప్పేసి చెప్పవచ్చు. సో ఈ విధంగా హెచ్సిఎఫ్ 3 నెంబర్లు 4 నెంబర్లు ఎన్ని నెంబర్లు ఇచ్చినా కూడా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. రైట్. Show that every positive even integer in the form of 2q and odd integer in the form of 2q+1 where q is some integer. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఈ రెండు గమనించాలి. ఒకటి 2q+1, ఇంకోటి మనకు 2q. సో ఈ రెండిట్లో మనకు q కంటే ముందు ఉన్న నెంబర్లు 2 కాబట్టి మనం ఫస్ట్ మనకు కావాల్సినటువంటి నెంబర్ని ఏ అనుకుందాం. లెట్ ద పాజిటివ్ నెంబర్ is equal to a. సో a డివైడెడ్ బై 2 చేస్తే మనకు ఏమవుతుంది అంటే a డివిజన్ బై 2, a డివైడెడ్ బై 2, a అనే ఏదైనా ఒక నెంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు మనకు ఏని ఖచ్చితంగా 2 into q ప్లస్ r అనేటటువంటి రూపంలో రాయగలుగుతాం ఖచ్చితంగా యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం. యూక్లిడ్ డివిజన్
లెమ్మా ప్రకారం ఏని ఖచ్చితంగా 2q ప్లస్ ఆర్ రూపంలో రాయగలుగుతాం. అండ్ ఆర్ అనేది 0 నుంచి మొదలుకొని రైట్ 2 కంటే తక్కువ వరకు ఉండొచ్చు. ఈ రెండు కండిషన్స్ మనకు యూక్లిడ్ డివిజన్ లెమ్మా చెప్తుంది. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏం చెప్తుంది, ఏని 2తో డివైడ్ చేస్తే 2q ప్లస్ ఆర్ రూపంలో రాయొచ్చు. అండ్ ఆర్ అనేది 0 నుంచి 2 కంటే తక్కువ నెంబర్ వరకు రావచ్చు. అంటే కేస్ 1 ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ క్యూ ప్లస్ ఆర్ అని రాసినప్పుడు ఆర్ అనేది 0 అన్న కావచ్చు. కేస్ నెంబర్ 2 ఏ ఈజ్ ఈక్వల్ టు 2q ప్లస్ ఆర్ అని ఉన్నప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్న కావచ్చు. సో 0 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 2q ప్లస్ 0 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 2q ప్లస్ 1 అవుతుంది. 2q ప్లస్ 0 అంటే రిమైండర్ మనకు 2 టేబుల్లో రిమైండర్ 0 వచ్చినట్టు, ఇది 2 టేబుల్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వచ్చినట్టు. 2 టేబుల్తో రిమైండర్ 0 వస్తే ఇది ఏమవుతుంది, ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇదేమవుతుంది, రిమైండర్ మనకు 1 వచ్చింది కాబట్టి ఈ కేసులో ఇది ఏమవుతుంది, ఖచ్చితంగా ఆడ్ నెంబర్ అవుతుంది. అంటే ఏదైనా నెంబర్ని మనం ఈవెన్ ఆడ్ అని ఎట్లా తెలుస్తుంది అంటే 2 టేబుల్తో డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే ఈవెన్, రిమైండర్ 1 వస్తే ఆడ్. కాబట్టి 2q రూపంలో కానీ 2q ప్లస్ 1 రూపంలో కానీ ఈవెన్ నెంబరు ఆడ్ నెంబర్స్ ఉంటాయి రైట్ అని చెప్పేసి ఇక్కడ ప్రూవ్ చేసినట్టు లెక్క. సో ఈ ప్రూఫ్ కోసం మనం ఏం యూజ్ చేస్తున్నాం అంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా. షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్, మనం వెతుకుతున్నది ఆడ్ ఇంటీజర్, ఈజ్ ఆన్ ద ఫార్మ్ 4q plus 1 or 4q plus 3 where q is some integer. So మనకు కావాల్సినటువంటి let the integer is equal to a, మనకు కావాల్సిన ఒక నెంబర్ని a అనుకుందాం. ఇక్కడ ఈ రెండు గమనిస్తే ఇవి 4 టేబుల్తో డివైడ్ అవుతున్నట్లు లెక్క. ఈ రెండు గమనిస్తే మనకు 4 టేబుల్ తోటికి డివైడ్ అవుతుంది. సో a డివైడెడ్ బై 4. సో ఏ డివైడెడ్ బై 4 చేస్తే మనకు యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం ఏని 4 ఇంటూ క్యూ ప్లస్ ఆర్ రూపంలో రాయొచ్చు. ఆర్ అనేది 4 కంటే తక్కువ వరకు ఉంటుంది. ఏ లెమ్మా ప్రకారం, యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం మనం ఈ విధంగా రాయొచ్చు. కేస్ 1. సో ఇక్కడ 4q ప్లస్ ఆర్ అండ్ ఇవి తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 4q ప్లస్ ఆర్. ఫస్ట్ కేస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సెకండ్ కేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4q ప్లస్ ఆర్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. a is equal to 4q plus r, r is equal to 2 అవుతుంది. ఫోర్త్ కేసులో a is equal to 4q plus r, r is equal to 3 కావచ్చు. సో r is equal to 0 కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. సో 0 అయిందనుకోండి, a is equal to 4q plus 0 అవుతుంది. a is equal to 4q అవుతుంది. a is equal to 2 into 2q గా రాసుకోవచ్చు. ప్లస్ 0 ఉన్నట్టు లెక్క రైట్. సో 0 రిమైండర్ వచ్చిందంటే ఖచ్చితంగా అది ఏమని చెప్పాము ఇందాకే, 2 ఇంటూ వచ్చి రిమైండర్ 0 వస్తే ఈవెన్ నెంబర్, కాబట్టి ఇది ఈవెన్ నెంబర్, కాబట్టి ఇది అవసరం లేదు మనకు. నెక్స్ట్ a is equal to 4qని 2 ఇంటూ 2q ప్లస్ r దగ్గర 1 పెడదాం. 2 టేబుల్తో డివైడ్ అయ్యి రిమైండర్ 1 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది, ఆడ్ నెంబర్ అవుతుంది. ఇక్కడ చూడండి, a is equal to 2 ఇంటూ 2q ప్లస్ 2 వచ్చింది. a is equal to 2 బ్రాకెట్ తీస్తే 2q ప్లస్ 1 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2 ఇంటూ 1 ఉన్నట్లు లెక్క, ప్లస్ రిమైండర్ 0గా రాసుకోవచ్చు. కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసాను అనుకోండి, a is equal to 2 ఇంటూ 2q ప్లస్ 3. a is equal to 2 ఇంటూ 2q, 3ని 2 ప్లస్ 1గా రాస్తున్నాను. నేను ఈ 3ని 2 ప్లస్ 1గా రాస్తున్నాను.
ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో నుంచి 2 కామన్ తీస్తే 2q ప్లస్ ఇక్కడ 2 ఇంటూ 1 ఉన్నట్టు లెక్క 1 సపరేట్గా 1 కనిపిస్తుంది కాబట్టి ఇది ఏం నెంబర్ అవుతుంది ఆడ్ నెంబర్ అవుతుంది కాబట్టి మనం ఇండైరెక్ట్గా ప్రూవ్ చేసినట్టే కదా చూడండి 4q ప్లస్ 1 రూపంలో ఉన్నప్పుడు రైట్ 4q ప్లస్ 1 రూపంలో ఉన్నప్పుడు 4q ప్లస్ 3 ఉన్నప్పుడు ఆడ్ నెంబర్ వచ్చింది మిగతా రెండు సందర్భాలు ఈవెన్ వచ్చింది వాడు అదే కదా అడిగేది 4q ప్లస్ 1 4q ప్లస్ 3 సో ఇక్కడ మీరు ఎక్స్ట్రా స్టెప్ ఒకటి రాసుకోవచ్చు ఇక్కడ అర్థం కావాలి అనుకుంటే ముందుగా 4q ప్లస్ 1 రాసుకొని 2 ఇంటూ 2q ప్లస్ 1 అని రాసి ఆడ్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు కాబట్టి 2q ప్లస్ 1 రైట్ 2 ఇంటూ 2q ప్లస్ 1 ప్లస్ 1 అన్నప్పుడు ఆడ్ ప్లస్ 1 అన్నప్పుడు ఆడ్ కానీ ఇవి యాక్చువల్గా ఎట్లా ఉన్నాయి మనకు ప్లస్ 3 ప్లస్ 1 ఉన్నప్పుడు వచ్చింది 4q ప్లస్ 1 4q ప్లస్ 1 సో ఈ విధంగా మనం ప్రూవ్ చేయొచ్చు సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా తోటి మనం నేచర్స్ని డివైడ్ చేసినప్పుడు ఎట్లా ఉంటాయి అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రూవ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు అర్థం